రాజధాని ముసుగులో ఎవరి కోసం ఈ ధనయజ్ఞం? ప్రజల భూములు, ప్రజల డబ్బు, ప్రజల భవిష్యత్తు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ భూమన అభినయ్ ఆధ్వర్యంలో రాజధాని ముసుగులో చంద్రబాబు ధనయజ్ఞం నాటకం. ఈ నాటకం ఒక ప్రశ్న, జవాబు మీది. జయం చంద్రబాబు. రాజధాని పట్ల రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ ను వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజకీయానికి తెరలేపారు. మహానగరం పేరిట మహా కుంభకోణానికి పాల్పడి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి అన్యాయం చేస్తున్నారో ఈ నాటకం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ తెలియజెప్పే ప్రయత్నం చేసింది. ప్రజలకి నా జీవితం అంకితం, అందుకోసమే చేస్తున్నా ఈ అమరావతి యజ్ఞం. పచ్చటి భూములు సమర్పయామి, లక్షల కోట్ల అప్పు సమర్పయామి, సీమ ప్రజల కలలు, పెండింగ్ ప్రాజెక్టులు సమర్పయామి, ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులు సమర్పయామి. బాబోరు, ఈ విశాఖ ఉక్కును కూడా వేసేయండి, ఒక పని అయిపోతుంది. అలాగే విశాఖ ఉక్కు సమర్పయామి, స్పెషల్ స్టేటస్ సమర్పయామి, జగన్ ఇచ్చిన పథకాలు సమర్పయామి. రెడ్ బుక్ లోపల పెట్టు. మొత్తం ఈ రాష్ట్రాభివృద్ధి అంతా సమర్పయామి. చంద్రబాబు గారు, మీరు చేసిన ఈ యాగం వలన సాక్షాత్తు యాగపురుషు ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబు, నీ ఇంద్రజాలాన్ని మెచ్చి తిని 1,00,000 కోట్లు ప్రజల సొమ్ముతో నువ్వు చేసే ఈ యాగం నీకు పట్టిన యోగం. అందుకో యాగ ఫలం.